ఎస్. అంటే ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అని అంటే నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఒకసారి వివరణ ఇస్తే బాగుండు. అధికార అధికార కార్యక్రమమా లేకపోతే పొలిటికల్ ప్రోగ్రామా? అధికార కార్యక్రమం, పొలిటికల్ కాదు. అలాంటి వేదిక మీద ఏ పార్టీలన్నా పాలు పంచిన పరిస్థితి ఏంది? నిన్న మోదీ మాట్లాడినటువంటి ప్రసంగానికి నిన్న మాకు కూడా ఇన్విటేషన్ ఉంది మా రేవంత్ రెడ్డి గారి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా రెడ్డి గారికి కూడా నిన్న అక్కడ కుర్చీ చేసి పెట్టాము. నిన్న అదొక హైలైట్ చేసేది కార్యక్రమం. సరే, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. కుటుంబ పాలన అంటే కేసీఆర్ ని నేనేం వెనక్కేసుకొని రావట్లేదు. కేసీఆర్ విషయంలో ఎప్పుడో మేము సుముఖంగా మాట్లాడట్లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఆడినటువంటి మాట తప్పినటువంటి కేసీఆర్ గతంలో తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది ఇప్పుడు నెరవేరుస్తూ వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా సకల సౌకర్యాలు అమలు పరిచి తెలంగాణ ప్రజల్ని నట్టేయటం ఉంచినటువంటి కేసీఆర్ నుంచి నేనేం గొప్పగా పొగడను. కానీ నిన్న జరిగినటువంటి అధికార కార్యక్రమానికి పొలిటికల్ ప్రోగ్రామ్ గా మార్చుకున్నటువంటి మోదీ గారికి నేను డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకనంటే నిన్న అధికారులు కూడా వేదిక మీద ఉన్నారు. నిన్న ఒకవేళ మీరు మమ్మల్ని పిలిచారు, మా రేవంత్ రెడ్డి గారు కూడా వేదిక మీద ఉండి, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వేదిక మీద ఉండింటే ఈ పరిణామం ఎలా చోటు చేసుకునేది? ఎందుకు పొలిటికల్ గా మార్చుకున్నారు? దీన్ని ఖండన చేస్తున్నాం మేము. పొలిటికల్ కార్యక్రమంగా ఎందుకు మార్చుకున్నారు? అసలు ఏది కూడా అసలు గతంలో చూడండి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ భారతదేశం మొత్తానికి ఎన్నో రకాలుగా సదుపాయాలు అందించారు. లక్షల కిలోమీటర్లు అంటే ఒక్క ట్రాక్ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో కొన్ని చోట్లనే ఉన్నటువంటి ట్రాకుల్ని 2 ట్రాకులుగా మార్చి కొన్ని లక్షల కిలోమీటర్లకి రైలు సదుపాయాన్ని అందించారు. ఆనాడు గరీబ్ రథ్ కూడా మొదలు పెట్టింది కాంగ్రెసే. కానీ ఈ రోజు అంటే సందర్భం కాబట్టి కేవలం కేసీఆర్ మీద నింద కాకుండా ఈ రోజు తెలంగాణకు మోదీ రావడానికి ముఖ్య కారణము పొలిటికల్ మైలేజ్ కోసమే. మరి తన పొలిటికల్ మైలేజ్ కోసం తీసుకున్నటువంటి ఈ పక్కనే మోదీ గారు వెళ్ళిండ్రు. తమిళనాడు రాష్ట్రంలో కూడా అంటే మోదీకి వ్యతిరేకమైనటువంటి సీఎంఏ అక్కడ కూడా ఉన్నాడు. అక్కడ ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది. కానీ అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ వెళ్ళి స్వాగతించి మొత్తం అన్ని కార్యక్రమాల్లో పాల్గొని కావాల్సినటువంటి విషయాలను అడిగిండ్రు. ఇప్పుడు రాష్ట్రానికి ఇది కావాలని చెప్పి అడిగి ఒక సఖ్యత, ఒక 2 ప్రభుత్వాల మధ్య ఐక్యత ఉన్నట్టుగా అక్కడ కనబడ్డది. మరి ఇక్కడ మన కేసీఆర్ గారు సభకు వెళ్ళకపోవడానికి ఏ రకంగా? నేను చెప్తాను క్లారిటీగా. ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత అది క్లారిటీ దానికి వస్తాను, అక్కడికే వస్తాను నేను. అయితే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ఒక ప్రధానమంత్రి వెళ్ళి ఆనాడు ఇస్రోని కనిపెట్టింది కాంగ్రెస్ హయాంలోనే, కానీ దాని స్థాపనకి నెహ్రూ గారు వెళ్ళారు. కానీ ఇట్లా ప్రతి రైల్వే స్టేషన్ కి వందే భారత్ ట్రైన్ కోసం ఇనాగ్రేషన్ చేసినటువంటి ప్రధానమంత్రి దేశంలోనే మొట్టమొదటి ప్రధానమంత్రి అనుకుంటాను. ఇది 14వ అనుకుంటాను వందే భారత్ ట్రైన్ లాంచ్ చేయడము. కానీ అది అఫీషియల్ ప్రోగ్రామ్ ని పొలిటికల్ ప్రోగ్రామ్ గా మైలేజ్ తీసుకున్నటువంటి మోదీకి అంటే తెలంగాణకు వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ పాటించాలో కూడా తెలియనటువంటి ఈ ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి మోదీ గారికి నేను ఒక మాట అడగాలనుకుంటున్నా. తెలంగాణకు వచ్చినప్పుడు మీరు అధికారులు మీతో ఉన్నారా నిన్న లాంచ్ చేసేటప్పుడు? అదే విధంగా రైల్వే శాఖ మంత్రి ఉన్నాడా? నేను పదే 3 రోజుల నుంచి అడుగుతున్నా. గత ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించిండ్రో, ఎన్నిసార్లు ట్రైన్ ని మళ్ళీ ఇనాగ్రేషన్ చేసేటో నాకు అనవసరం. తెలంగాణకు వచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా నేను ప్రశ్నిస్తున్నా. అంటే మోదీ గారు మాత్రమే అన్ని శాఖల్ని పాటిస్తుంటారా? కుటుంబ పాలన వద్దు మేము కూడా అడుగుతున్నాము. తెలంగాణలో 5 మందికే మొత్తం సంపద అంతా దోచిపెడుతున్న కేసీఆర్ కుటుంబానికి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒకరమైనటువంటి వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్గొండ ఎంపీ ఏమన్నారంటే, అనేకసార్లు కలిసి అనేక నిధులు తెచ్చి ముఖ్యమంత్రి గారు అడగండి అంటే 7 నిమిషాల సమయం ఇచ్చింది. అంటే 70 సమస్యలు చెప్పాల్సినటువంటి అవకాశం ఉండే, దాన్ని గారు మిస్ చేసిండ్రు చెప్పింది. అంటే ముఖ్యమంత్రి గారు పోకపోవడం వల్లనే అది ఒక రాజ్యసభగా మారింది అనుకోవచ్చా? ఒక్క నిమిషం మొత్తం చెప్పనండి. నాకు కొంచెం అవకాశం ఇస్తే పూర్తి వివరాలు నేను ఇస్తాను. ఇక్కడ బీఎస్ నాయకులు లేనట్టున్నారు,
ఉండింటే వారికి కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుండే. కాబట్టి నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసింది ముఖ్యమంత్రి, రెండో తప్పు చేసింది ఎవరయ్యా అంటే మన దేశ ప్రధాని. ఇలా ప్రోటోకాల్ పాటించకుండా ఈ వచ్చినటువంటి ఎజెండా ఏందో తెలియకుండా కార్యక్రమాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం కోసం కేవలం ఒక రాజకీయ సభ మార్చినటువంటి మోదీ గారికి, అలాగే తెలంగాణకు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, 2020-22 వరకు మీ సత్సంబంధాలు బాగానే ఉన్నాయి, 21 వరకు బాగునుకుంటాను, ఈ మధ్య కాలంలోనే కాస్త చెడింది మీది, అది కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే మీ ఇద్దరు సత్సంబంధం చెడింది. సుజాత గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇదే అంశంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు నాకు ఆన్సర్ చెప్పనీయకుండా కంక్లూడ్ చేయమని ఎట్లా? నేను ఒక్క నిమిషం అంటున్నా, మోదీ గారి గురించి మన ముఖ్యమంత్రి గారి గురించి అడిగాదా, నేను క్లియర్ గా చెప్తున్నా, ఈ రోజు కేసీఆర్ గారు రాకపోము అనేది సభకు తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల్ని అడగొద్దు అనే ఉద్దేశమా, లేకపోతే కేవలం నేను బయట వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మోదీని నిందించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు హర్షిస్తారనే విషయమా, ఏ విధంగా చూడాలి? నిన్న మంత్రులందరూ ఏకదాటి మీద మాట్లాడడము, నేనేమంటున్నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి.